కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వామ్మో ఓరి నాయనో. కథ మొదలు పెడదాం. ఈశ్వరయ్య కాలనీలో ప్రతి నెల ఆ కాలనీ అధ్యక్షులు సంఘ పెద్దల ఆధ్వర్యంలో భార్యాభర్తలతో సకల జన సమావేశాలు జరుగుతుంటాయి. మొత్తం ఆ కాలనీలో అన్ని అపార్ట్మెంట్లు కలిపి 500 కుటుంబాలు ఉంటాయి. ఆ నెలలో జరిగిన గుసగుసలు, గసగసాలు, లవంగాలు వగైరా వగైరా మొత్తం టాపిక్స్ అన్నీ మాట్లాడేసుకుంటారు ఆ సమావేశంలో. ఒక్కో నెల ఒక్కో టాపిక్ను రైజ్ చేసి దాని మీద చర్చ పెట్టి తద్వారా ఆ పాయింట్లో మంచి చెడ్డలను సమీక్షించి ఒకవేళ చెడ్డ ఉన్నట్టయితే పెద్దలు అందరూ సమస్య సామరస్యపూర్వకంగా ఉండేటట్టు కొన్ని సూచనలు చెప్పి అవి పుస్తకంలో ఫైల్ చేస్తూ ఉంటారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ప్రవర్తనలు తదనుగుణంగా సక్రమంగా మార్చుకోవాలి. ఎవరైనా తేడా చేస్తే 10,000 రూపాయలు ఫైన్. మిగిలిన మొత్తం భార్యాభర్తల జంటల ఎదురుగా ఈ తప్పు చేసిన భర్తకు కానీ భార్యకు కానీ వార్నింగ్, అవమానం. దాంతో తలకాయ తీసుకెళ్లి భర్తలు ప్యాంటు జేబులో, భార్యలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి అన్నంత ఘోర అవమానం. సరే, ఆ స్థితి భరించలేక ఎవరికి వారే సెట్ అయిపోతుంటారు. అది ఈశ్వరయ్య కాలనీ సిస్టమ్. అంతా బాగానే ఉంది. ఈ నెల టాపిక్ ఏమిటంటే భార్యల వల్ల భర్తలు పడే కష్టాలు. అధ్యక్షుల వారు తమ పీఠం మీద కూర్చొని ఈ మధ్యనే ట్రిమ్ము చేయించుకున్న మీసం సవరించుకుంటూ పాయింట్ రైజ్ చేశారు. అలా భార్యల వల్ల బాధలు పడే భర్తలు ఎందరు ఉన్నారో చేతులు పైకెత్తమన్నారు. 1 గంట, 2 గంటలు. అబ్బే అబ్బబ్బే, ఎవరూ చేతులు పైకెత్తడం లేదు. 2 చేతులకు సంకెళ్ళు పడిపోయినట్లు కదపలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. కొందరైతే మనకు ఎందుకురా బాబు ఈ లేనిపోని గొడవ అన్నట్టు మూతికి అడ్డంగా ఎడమ చేతిని పెట్టుకొని ఆ భవనం సీలింగ్కి ఉన్న పెచ్చులు ఎన్ని ఊడిపోయాయో లెక్క పెట్టడం మొదలెట్టారు. 2 మాత్రం ధైర్యంగా తమ చెయ్యి పైకెత్తి వెనక్కి తిరిగి చూసి ఇంకెవరూ చేతులు పైకి ఎత్తలేదు అని తెలుసుకుని తోక ముడివేశారు. ఆ ఎత్తిన చెయ్యి సైలెంట్గా కిందకు దింపేశారు. అంతేనా? సంకలో గోక్కుంటున్నట్టు నటించి సభను రక్తి కట్టించారు. వాళ్ళ ముఖాలు కూడా రక్తి కట్టించుకున్నారు. అక్కడితో అధ్యక్షుల వారితో సహా సంఘ పెద్దలందరూ మాట్లాడుకొని ఆ పాయింట్ను డ్రాప్ చేసేశారు. సమావేశంలో సమయం ఇంకా ఉండటంతో మరో పాయింట్ రైజ్ చేయవలసి వచ్చింది సభను నడిపిస్తున్న పెద్దలకు. ఈసారి పాయింట్ భర్తల వల్ల భార్యలు పడే కష్టాలు. ఈ రివర్స్ దెబ్బకు అక్కడున్న 500 మంది భర్తలు తమ సీటు కొంచెం షేకి ఇచ్చిన అనుభూతికి లోనయ్యారు. ఓ అరడజను మంది భార్యలు పైకి లేచి టైటిల్ ఇంకా పవర్ఫుల్గా సెట్టింగ్ చేయమన్నారు. సంఘ పెద్దలు అందరూ సమాలోచనలో పడ్డారు. ఒక నెలలో కుక్కలను పెంచుకునే ఇంటి ఓనర్ల సమస్య, మరో నెలలో కాలనీలో జరిగే పెళ్లిళ్లకు అందరి తరపున ఒక్కరే వెళ్ళి ఫుల్లుగా భోజనం చేసి వచ్చే విషయంలో తర్జన భర్జనల సమస్య, ఇంకో నెలలో ఏ విషయంలోనైనా బయట వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఆడవారు మాత్రమే కర్ర పట్టుకు వెళ్ళి వాళ్లను తరిమి బుద్ధి చెప్పే విషయం మీద చర్చ. ఇలా చాలా జరిగాయి. కానీ ఈ విధంగా సమస్య టైటిల్నే పవర్ఫుల్గా సెట్టింగ్ చేయమని అడగడం ఇదే ప్రథమం. 10 మంది పెద్దలు గుండ్రంగా కూర్చొని తమ గుండెకాయను గట్టిగా కుడి చేతిలో పట్టుకుని ఎడమ చేతితో బట్టతలలు తడుముకుంటూ సమస్య టైటిల్ పగడ్బందీగా మార్చారు. అది ఏంటంటే మొండి శిఖండి భర్తల వల్ల అమాయకపు భార్యలు పడే శతకోటి దరిద్ర కష్టాలు అంటూ టైటిల్ మార్చారు. దాంతో అక్కడున్న భార్యామణులు అందరికీ ఆ టైటిల్ మహా ఘోరంగా నచ్చేసి సంతోషించారు. ఈసారి మళ్ళీ సభ ప్రారంభమైంది. సభ అధ్యక్షుల వారు అలా
అష్టకష్టాలు పడుతున్న భార్యలు అందరూ చేతులు పైకి ఎత్తండి అన్నారు. ఈసారి ఒక్క భార్య కూడా చెయ్యి పైకి ఎత్తలేదు. హమ్మయ్య అనుకున్నారు భర్తలు. తమ పరువు పిండాకుడు కాకపోయినందుకు చాలా ఆనందించారు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తమ భార్యలకు కేజీ లడ్డూ ఉండలు, 4 మూరల మల్లెపూల దండ కొనాలని ఎవరికి వాళ్ళే మనసులో ఫిక్స్ అయిపోయారు. కొందరు జున్ను కొనాలని, ఇంకొందరు తాటితాండ్ర కొనాలని, మరికొందరు కరకరలాడే చెకోడీలు కొనాలని తమ హృదయ అంతర్భాగాలలో గట్టిగా నిశ్చయం చేసుకున్నారు. ఇంతలో భార్యల గ్రూపు స్థానంలో ఉన్న ఓ నారీమణి పైకి లేచి, ఒక్కో భార్యది ఒక్కో కష్టం, సమస్యను హోల్ మొత్తంగా కాకుండా పర్సెంటేజీ ప్రకారం అడగండి అంది. అర్థమైన అధ్యక్షుల వారు, సరేనమ్మా, సరే తల్లి, అడుగుతున్నాను వినండి. ఓ మాదిరిగా అంటే 50 పాళ్ళు నరకయాతనతో భర్తల వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకి ఎత్తండి అంటూ గట్టిగా అరిచాడు. అసలు ఒక్క భార్యమని కూడా చెయ్యి పైకి ఎత్తలేదు. ఈసారి ఇంకొంచెం పర్సెంటేజీ మార్చుతున్నాను వినండి. బంగారు తల్లులు, 75 పాళ్ళు నరకయాతనలతో భర్తల వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకి ఎత్తండి అంటూ గట్టిగా అరిచారు అధ్యక్షుల వారు. ఇప్పుడు కూడా ఒక్క భార్యామణి కూడా చేయి పైకెత్తలేదు. అధ్యక్షుల వారికి కోపం నశాలానికి దాటిపోయింది. అంటే మీ ఉద్దేశం 100కి 100 పాళ్ళు భర్తల వల్ల మీరు భయంకరమైన అష్టకష్టాలు అనుభవిస్తున్నారని సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అలాగైతే ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తండమ్మా, సంతోషంగా పైకి ఎత్తండి. మీ కసి తీర్చుకునే అంత పరమానందంగా ఓ భార్యామణులు, మీ చేతులు పైకి ఎత్తండి. ఇదిగో గట్టిగా అన్ని ఖండాలలో వినపడేంత గట్టిగా లౌడ్ స్పీకర్లో చెప్తున్నాను. 100కి 100 పాళ్ళు భర్తల వల్ల అష్టకష్టాలు అనుభవించే వాళ్ళు చెయ్యి పైకెత్తండి మహారాణులు అన్నారు అధ్యక్షుల వారు. నో, కొంచెం కూడా ఎవరూ తలపైకి ఎత్తలేదు. ఆ సమావేశంలో ఉన్న భార్యలు. అధ్యక్షుల వారికి అన్ని అవయవాలు మండిపోతున్నాయి. తరువాత ఏ పర్సెంటేజీ పెట్టాలో ఆయనకి అర్థం కాలేదు. ఇంకా చాలా పర్సెంటేజ్లు ఉన్నాయి కదా అరిచింది ఓ భార్యమణి. ఉంటాయమ్మా, ఎందుకు ఉండవు? అంతా మీ రాజ్యం అయిపోయింది. 1,000,000,000 పర్సెంటేజ్లు ఉంటాయి. ఉండక చేస్తాయా? ఇదిగో అడుగుతున్న 1,00,000 పాళ్ళు, అక్షరాల 1,00,000 పాళ్ళు తమ భర్తల వల్ల మహాభయంకరమైన అతి క్రూర రాక్షస పద్ధతిలో అష్టకష్టాలు కన్నా ఎక్కువ కష్టాలు పడుతున్న ఓ పరమ పవిత్ర భార్యామణులు, ఇలాంటి వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉంటే తమ బంగారపు చేతిని దయచేసి పైకి ఎత్తండమ్మా తల్లి అంటూ పొలికేక పెట్టారు అధ్యక్షుల వారు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న అక్కడున్న 500 మంది భార్యామణులు ఒక్కసారిగా తమ చేతులు పైకి ఎత్తేశారు. అంతేనా? భర్తలు డౌన్ డౌన్ అంటూ గట్టిగా అరిచారు. ఆ కాలనీలో ఉన్న గృహాల పునాదులు కొంచెం అటూ ఇటూ కదలాడాయి. ఆ దెబ్బకు, ఆ అరుపులకు జడుసుకున్న భర్తలు భయపడి బెంబేలు పడిపోయి బయటకు పరిగెత్తేశారు. తోసుకుంటూ అక్కడున్న ఒకే ఒక్క ద్వారంగున్న భార్యలు కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ఆ భార్యల తాలూకు భర్తలు అందరితో పాటు అధ్యక్షుల వారు, మిగిలిన సంఘ పెద్దలు కూడా భూతద్దం పెట్టి వెతికి చూద్దామన్నా ఎక్కడా కనిపించకుండా పోయారు. ఆ చుట్టుపక్కల పర్లాంగు దూరంలో మీకేమైనా కనిపిస్తే కాస్త కబురు పెట్టండి ప్లీజ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.